అందరికీ శనార్థులు ఎట్లున్నారులా ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా మన ధమాకా దుమ్ముదులిపే వార్తలను మీకోసానికి అని చెప్పి ఏడిగా గరంగా పట్టుకుని వచ్చినా కాబట్టి మన వార్తలు ఒడిసిపోయేదానిక పురాగా చూస్తూనే ఉండుండ్రి. దానికంటే మొదలు మన ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్స్ పెట్టుండ్రి. సరే మరి ఇలా ధమాకా దుమ్ముదులిపే వార్తలు ఏడిగా ఏం తెచ్చినో చూడాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే మొదలు ఇచ్చిండ్రు కదా 6 గ్యారంటీస్ అని. ఆ 6 గ్యారంటీస్లల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఏందయ్యానంటే తల్లికి వందనం అనే స్కీము. ఇక సర్కారు ఎప్పుడు పైసలు ఎత్తది ఇగొస్తుంది అగొస్తుంది అని అనుకుండి ఎదురు చూస్తున్నటువంటి పబ్లిక్ కోసానికని చెప్పి చంద్రాల సారు ఒక గట్టి కీలకమైన ప్రకటనని చేసుకుంటా వచ్చిండు తల్లికి వందనం ముచ్చట్లల్లా. మరి ఈ వార్త పురాగా మీరు స్కిప్ కొట్టకుండా చూస్తే మీకు రాబోయే 12, 14 తారీఖులల్లా పైసలు పడతాయి మీ అకౌంట్లకు. మరి ఆ వార్త ఏంది, అందులో ఉన్నటువంటి గోల్డెన్ సప్పులు ఏందో వార్త తెచ్చినాక చూపెట్టకపోతే ఎట్టుంటుంది చూడుండ్రి మీరే చప్పున. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నటువంటి తల్లికి వందనం అనే పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కూటమి సర్కారు ఎన్నికల టైంలలో ఇచ్చిన హామీలల్లో ప్రధానమైనదే ఈ తల్లికి వందనం అనే స్కీము. ఇక ఈ స్కీమ్ కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ కోసానికని చెప్పి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి కూటమి సర్కారు ఎలక్షన్ల టైంలో హామీ ఇచ్చింది. ఇక తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు ఒక్కొక్కలకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ సందర్భంగా సర్కారు ఇంకొక కీలక ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చింది. జూన్ 12వ తారీఖు లోపు అర్హులైన తల్లులు వాళ్ళ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు తోని లింకు చేసుకోవాలి. ఇక ఆ అకౌంట్ ను మ్యాప్ చేయాలి. ఇక ఈ లింకింగ్ తోని పూర్తి కాకపోతే తల్లికి వందనం పథకం వచ్చే 15,000 రూపాయలు కోల్పోయే ప్రమాదం ఉన్నదయ్యా. అందుకనే చెప్తున్నాం, మళ్ళా మన ధమాకా దుమ్ముదులు పేతలకించి బ్యాంకు అకౌంట్ ఆధార్ లింకు చేసుకోకపోతే జప్పున పోయి ఆ పనుల ఉండుండ్రి. ఇక కూటమి సర్కారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కసరత్తు గట్టిగానే చేస్తున్నది. ఇక ఈ క్రమంలో జూన్ నెలలో తల్లికి వందనం స్కీమ్ ను అమలు చేయాలని చెప్పి గట్టిగానే ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఇక ఈ పథకం కింద విద్యార్థుల తల్లి అకౌంట్లకు 15,000 రూపాయలను పంపించబోతున్నదట సర్కారు. ఇప్పటికే ప్రకటన చేసింది. ఆ విధంగానే కసరత్తులు కూడా గట్టిగానే చేస్తున్నది. ఇక అయితే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ అవ్వడే కాదు, మీ బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గదే అంటాం కదా, NPCI తోని లింకు పక్కాగా ఉంటేనే తల్లికి వందనం పైసలు మన అకౌంట్ లో పడతాయట. ఇక ఏదేమైనా గానీ మళ్ళొకపారి చెప్తున్నాము, 12వ తారీఖు గాని 14వ తారీఖు గాని మొదటి విడతగా మొట్టమొదలు పైసలు సర్కారు వేయబోతున్నది తల్లికి వందనం. అందుకనే మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి మళ్ళా చెప్తున్నాము, మీ బ్యాంకు అకౌంట్ ఆధార్ కార్డు తోటి లింక్ ఉన్నదా, ఇంకా అదనే కాకుండా NPCI తోని కనెక్ట్ అయి ఉన్నదా, లేకపోతే ఎట్లనో ఆ బ్యాంకు పెద్దసాలని ఒక మాట అడిగిన అంటే మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. ముందు ఆ పనులు నుండి అర్హులైన వాళ్ళందరికీ తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరేటట్టుగా మీరు కూడా సర్కారుకు సహకారం చేస్తారని మన ధమాకా దుమ్ముదులిపే వార్తలకించి కోరుకుంటున్నామమ్మా. ఇక కాళేశ్వరం కమిషన్ నోటీసులల్లో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి పెద్ద తలకాయ లీడర్లు అయితే గట్టిగానే ఆధారపడుతున్నారు. ఇక పెద్ద పులి గదేనులా బీఆర్ఎస్ పెద్ద గులాబీ బాసు కేసీఆర్ సార్ ఆధారపడబోతున్నాడు. మరి కేసీఆర్ సారు ఆధారపడబోతున్నాడు అంటే అంత ఆషామాషి కాదు కదా, పురాగా చిట్టా దోలుకొని పోతాడు కదా. మరి ఇంతకు కేసీఆర్ తానా ఉన్నది ఏంది, ఏమా మాట, కమిషన్ నోటీసుల ముచ్చటల్లో కేసీఆర్ చెప్పిన మాటలు ఏంది, ఏం ఆలోచన చేసిండు, ఫామ్ హౌస్ దగ్గర నుంచి మొత్తం రాజకీయంగా వ్యూహాన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ సారు ఈ కాళేశ్వరం కమిషన్ నోటీసులను ఎట్లా పే చేయబోతున్నాడు అన్న ముచ్చట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం హాట్ టాపిక్ అయింది. ఇక కాళేశ్వరం కమిషన్ ఈశారణకు కేసీఆర్ సార్ హాజరుపడుతున్న ముచ్చట్లల్లో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందం చేసిందయ్యా. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి పెద్ద కాన్వాయ్తో కేసీఆర్ సార్ తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి బీఆర్కే భవన్ దగ్గరకు పోయిండయ్యా. ఇక అన్ని ప్రత్యేకంగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. భారీగా పార్టీ శ్రేణులు తరలిచ్చే ప్రణాళికను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకించి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసీఆర్ సార్ అభిమానులు తరలి రావాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తున్నదయ్యా. తగిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా తెలంగాణ భవన్ కించి సందేశం పంపినట్టుగా సమాచారం. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు సార్ హాజరుపడ్డన్న సంగతి మన అందరికి ఎరికేందే. ఇక విచారణ తర్వాత హరీష్ రావు సార్ సీదా పోయి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సార్ తోనైతే మాటామంతి జరిపిండయ్యా. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత అనేక విషయాల మీద బగ్గనే ఇద్దరు ఆలోచన చేసిండట. దాదాపు 4
గంటల పాటు చాలా అంశాల మీద చర్చలు జరిపిండ్రట. ఇక ఈటల రాజేందర్ సార్ ను హరీష్ రావు సార్ ను అడిగిన ప్రశ్నల మీద కూడా కేసీఆర్ సార్ ఆరా తీసిండట. మరి ఇక బుధవారం నాడు కేసీఆర్ సార్ హాజరుపడబోయే కమిషన్ ముచ్చట్లల్లో మరి ఏమేం ప్రశ్నలు అడుగుతారు కేసీఆర్ సార్ అనే దాని మీద కూడా కేసీఆర్ సార్ ఎట్లా సమాధానం చెప్తాడో ఆలోచన 1-4 సార్లు చేస్తున్నారట కేసీఆర్ సార్ టీము. ఏదేమైనా కాళేశ్వరం ఈశారణకు గులాబీ పెద్ద అయినటువంటి కేసీఆర్ సార్ హాజరుపడబోతున్నాడన్న మాట మాత్రం ప్రతి ఒక్కళ్ళల్లో ఒక ఉత్కంఠకు రేపేటట్టుగానే ఉన్నది. అందరిలల్లో కూడా ఒక హై టెన్షన్ అనే వాతావరణమే కనబడుతున్నది అయ్యా. ఏదేమైనా కేసీఆర్ సార్ విచారణను ఎదుర్కోబోతున్నాడంటే అంత ఆశామాషి ముచ్చట కాదు, పురాగ చిట్ట పట్టుకునే పోతాడని చెప్పి గట్టిగానే భరోసా అయితే బీఆర్ఎస్ నాయకులలోనైతే కనబడుతున్నది అయ్యా. ఇక తెలంగాణ ఆర్టీసీ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇచ్చిందయ్యా మన మగజాతి ఆనిముత్యాల కోసం. మొన్నటిదాకా ఫ్రీ బస్సులల్లో అమ్మలక్కలు వాళ్ళే తిరిగేది కదా మహాలక్ష్మి పథకం కింద. ఇప్పుడు మన కోసానికి కూడా తెలంగాణ సర్కారు ఆలోచన చేసి ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకురాబోతున్నదట. మరి ఇంతకు ఏమిటి కోసాని ఎవరి కోసానికి ఈ ఆఫరు? బస్సుల ఫ్రీగా మనం కూడా మొగోళ్ళం జర్నీ చేయొస్తానంటే సంబరమైన ముచ్చటనే కదా. వార్త తెచ్చిన మొత్తం చూద్దాం పాండ్రి. ఇక తెలంగాణలో జూన్ 12వ తారీఖు నుంచి బళ్ళు కాలేజీలు ఓపెనింగ్ అవుతున్నాయి కాబట్టి ఇక ఈ ముచ్చట్లల్లో విద్యార్థులకు రవాణాకు గూడు కట్టేటట్టుగా టీజీఎస్ఆర్టీసీ ఒక కీలక నిర్ణయమే తీసుకున్నదయ్యా. ఇక ఇప్పటి వరకు బస్ పాస్ ఉన్న విద్యార్థుల కోసానికని చెప్పి సిర్పు ఆర్డినరీ బస్సులలోనే ప్రయాణానికి అనుమతి ఇస్తుండే కదా. ఇక రీసెంట్ గా మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా అదే పాస్ తోని ప్రయాణం చేసేటట్టుగా అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది టీజీఎస్ఆర్టీసీ. ఇక ఈ నిర్ణయం వల్ల రోజు ఆర్డినరీ బస్సుల కోసం ఎదురు చూసి పడిగాపులు కాసే పరిస్థితి లేకుండా విద్యార్థులకు జరంతా రిలాక్స్ రిలీఫ్ దొరికినట్టే. ఇక మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనుకున్న దానికంటే ఇంకో 10 నిమిషాల మొదలుగానే మనం పోవాలనుకున్న చోటుకాడికి అయితే దింపి పడేస్తుంది. ఇక దీంతోనే మన టైం కూడా మస్తు సేవ్ అవుతుంది కదా. ఇక ఇట్లా ఆలోచన చేసినటువంటి టీజీఎస్ సర్కారు చదువుకునే పిల్లల కోసానికని చెప్పి ప్రయాణంలో ఇంగింత సౌకర్యవంతంగా మార్చేతందుకే ఇటువంటి ఆలోచన చేసింది. ఇక మహిళల కోసానికని చెప్పి ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నటువంటి ఫ్రీ బస్సు ప్రయాణం అందిస్తున్న ఆర్టీసీ ఇప్పుడు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేసినందుకైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టినరయ్యా ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ చేసిన ఈ ఆలోచనకు. అయితే ఈ జూన్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నదట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 కేంద్రాలలో విద్యార్థులు పాస్లను పొందొచ్చట. ఇక దానికి సంబంధించిన పురాగ వివరాలను మీరు మా వెబ్సైట్ లోకి వస్తే మీకు ఇంకా వివరంగా తెలుస్తుందని చెప్తున్నారయ్యా పెద్దలు. ఏదేమైనా ధరల పెంపుతో కొంతమంది విద్యార్థుల మీద ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నా మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులలో ప్రయాణ అనుమతితోని ప్రయాణం వేగవంతం అవుతున్నదన్న మాట విద్యార్థుల కోసానికని చెప్పి ఆలోచన చేసుకున్న ఈ నిర్ణయానికి మాత్రం ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారయ్యా. ఇక ఏదేమైనా విద్యార్థుల కోసానికని చెప్పి ఒక సూచన, కొత్త రేట్లను మెదళ్ళ పెట్టుకొని తగిన ప్రణాళికతోటి జప్పున మీ పాస్లను అప్డేట్ చేసుకోండి. సర్కారు ఇచ్చిన ఆఫర్ను అయితే సద్వినియోగం చేసుకోండి అయ్యా. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారం చేత పట్టంగానే ప్రతి ఒక్కలకు అర్హులైన వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పే కదా. ఇక ఈ ముచ్చట్లలోనే ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారట. ఇక ఈ ముచ్చట్లల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వచ్చిందో ఎప్పుడు కాదు చూడాలి మనం. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేతబట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా అవుతున్నట్టుగా రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. పైలట్ గ్రామాలలో ఇళ్ల నిర్మాణాలు దాదాపు పురాగా చేసుకొని గృహ ప్రవేశాలకు రెడీ అయినాయి. ఇక ఈ ముచ్చట్లల్లో నిధుల విడుదల మీద కూడా మంత్రి కీలక అప్డేట్ అయి ఇచ్చిండు అయ్యా. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు ఈ వారానికి సంబంధిక చేసి లబ్ధిదారులకు 22,64,00,000 విడుదల చేసినట్లుగా మంత్రి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇళ్ల పథకంలల్లో వారం రోజులలోనే 1,549 ఇళ్ల బేస్మెంట్ వరకు, 481 ఇళ్ల గోడల నిర్మాణం వరకు, ఇంకో 117 ఇళ్లు స్లాబ్ వరకు పూరాగా అయినాయని చెప్పి వివరణలు ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టు పెట్టైనా సరే ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులను విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బేస్మెంట్ వరకు 9,877 ఇల్లులు, గోడల వరకు అయితే 1,839 ఇల్లులు, ఇక పురాగ స్లాబ్ మొత్తం పూర్తయినాయి 388 ఇల్లులు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చింది. ఇక వీటికి మొత్తం దగ్గర 98,64,00,000 విడుదల చేసినట్టుగా కూడా మంత్రి పొంగులేటి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వం పర్యవేక్షణ మాత్రమే ఉంటదని, నిర్మాణ బాధ్యతలకు సర్కారు చేతబడతలేదని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక లబ్ధిదారులకు వాళ్ళ స్థలానికి అనుగుణంగా మాకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా
నిర్మాణం చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించినట్టుగా మంత్రి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అవుతున్నది. లబ్ధిదారులకు ఇంజనీర్లు నిర్మాణ పనులలో తగిన సహకారాన్ని అందియాలని చెప్పి వర్షాకాలంలో తక్లీఫ్లు ఎదురు కాకుండా లబ్ధిదారులను ప్రోత్సాహం చేయాలని చెప్పి మంత్రి పొంగులేటి సార్ సూచనలు చేసిండు. ఇక ఇది తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పి పేదల సొంతింటి కలను నిజం చేసుడే మా ప్రధాన లక్ష్యం అని చెప్పి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. ఇక విడతల వారిగా రాష్ట్రంలో ఉన్న అర్హులైన నిరుపేదలందరికీ సుతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్నాం అన్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిన మాటలకైతే ప్రతి ఒక్కరూ తారీఫ్ చేస్తున్నారయ్యా. ఇక వైసీపీ పెద్ద అయినటువంటి జగనన్న మీద కాంగ్రెస్ పెద్ద లీడరు రేణుకా సోదరి మేడం మస్తు రియాక్ట్ అయింది. గరానికి వచ్చింది, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది అయ్యా జగనన్నకు. ఆగో ఉన్నట్టుండి జగనన్న మీద గంత కోపం ఎందుకు వచ్చింది రేణుకా మేడం కని అంటారా? వార్త తెచ్చిన కదా, నేను చెప్పను, మీరే చూడుండ్రి. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రాజ్యసభ సభ్యురాలైనటువంటి రేణుకా సోదరి మేడం మాజీ సీఎం వైసీపీ పెద్ద జగనన్న మీద మస్తు మాటలతోని గరానికి రాబట్టింది. అమరావతి మహిళల మీద జర్నలిస్టు కృష్ణంరాజు అనేటైన చేసిన మాటలకు గాను ఓ టీవీ ఛానల్ అయిన సెస్సా వేదికలలో పాల్గొన్నందుకు గాను ఆమె జగనన్న మీద గట్టి ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది. వీడు పుట్టడమే దౌర్భాగ్యం, పుట్టిన 2 నిమిషానికే ఈ అమ్మ గొంతు నొక్కేసి ఉండాల్సింది అనుకుంటా రేణుకా మేడం చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో వైసీపీ లీడర్లను కోపానికి గురయ్యేటట్టే చేస్తున్నది. ఇంక అంతేకాకుండా జగన్ కు మానసిక చికిత్స చాలా అవసరం, కావాలంటే ఆయన మానసిక చికిత్సకు ఫ్రీలో నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను కూడా అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వైసీపీ నాయకులను కోపానికి గురయ్యేటట్టే చేసింది. అమరావతిలో మహిళల మీద అసభ్య మాటలు మాట్లాడిన ఛానల్ జర్నలిస్టులను తీవ్రంగా ఖండన చేసిన రేణుకా సోదరి మేడం వాళ్ళ పైన ఛానల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. మహిళలు వేసుకున్నవి గాజులు కాదు విష్ణు చక్రాలు అనుకుంటా మస్తు కోపానికి కాచుకుంటా మాట్లాడబట్టింది. ఇంకా అంతనే కాదు, జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే అమరావతికి రావాలని చెప్పి ఒక సవాలు సుతం ఇసిరింది అయ్యా. ఇంక అట్లనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చింది. ఇంక అంతనే కాకుండా వాళ్ళ ఛానల్ ను పత్రికను కూడా ఎంబటే బంద్ పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసుకుంటూ వచ్చింది రేణుకా సోదరి మేడం. ఏదేమైనా జగనన్న మీద మాత్రం మస్తు గరానికి వచ్చుడే కాదు, నిప్పులు చెరిగినట్టే లెఫ్ట్ అండ్ రైట్ మాటలతోని తూటాలు వెలిచిందయ్యా జగనన్న మీద రేణుకా సోదరి మేడం. వాళ్ళ నాయన స్వయంగా రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు కాకముందే సంతకాల సేకరణ నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి పదవి మీద వ్యామోహంతో తటబుక్క పనులన్నీ చేసిండు. నానశివాన్ని పక్కనే పెట్టుకుని సంతకాల సేకరణను తీసుకున్నాడు అయ్యా ఈ జగను. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల మీద వస్తున్న మాటల పట్ల ఉన్న వ్యవహార తీరి అసలు ఏం రియాక్ట్ కాకపోవడం, నాకేం పట్టలేదన్నట్టుగా జగను నిశ్శబ్దంగా సైలెంట్ గా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉండు ఏదైతే ఉన్నదో ఇది చాలా దారుణం. అసలు ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఆవగింజంతా కూడా ఈ జగన్లో లేవు. జగన్ బతికేందో నాకు తెలుసు అని ఇట్లా రకరకాలుగా మేడం మస్తు కౌంటర్లు ఇచ్చుకుంటా కామెంట్లు చేసుకుంటా అన్న మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. వైసీపీ లీడర్లు కూడా మస్తు గరానికి రాబట్టిండ్రు రేణుకా సోదరి మేడం అన్న మాటల మీద. ఏదేమైనా ఈ వైసీపీ నాయకుల పనితీరు ఎట్లుంటుందో, వాళ్ళు ఏం మాట్లాడతారో, కావాల్సుకొని మాట్లాడతారా, కాంట్రవర్సీ చేద్దామని మాట్లాడతారా, లేకపోతే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉందామని మాట్లాడతారో తెలియదు. కానీ ఏ ముచ్చట మాట్లాడినా అది పెద్ద ట్రోలింగ్కి గురవుతుంటుంది, వైరల్గా మారుతుంటయ్యా ఇలా ముచ్చట్లు. అయితే ఇప్పుడు నారా లోకేష్ సార్కు కోపం వచ్చింది సజ్జల సార్ మీద. మరి సజ్జల సార్ మీద నారా లోకేష్ సార్ గంటగరానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నోరు జారే మాట ఏమన్నాడో ఈ సజ్జల సార్ అంటారా? వార్త తెచ్చిన కదా, మీరే చూడుండ్రి. ఇక ఏపీలో అమరావతి రాజధానిని వేచల రాజధాని అనుకుంటా ఒక టీవీ ఛానల్ డిబేట్ల మాటలు మాట్లాడి అవి సిలికి గాలివానకై ఎంత పెద్ద వివాదానికి దారితీసింది. అమరావతి పబ్లిక్ ఎంత కోపానికి గురైనరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరే, ఇప్పటికే అసలు వేడి మీద ఉన్నదయ్యా, ఏం మాట్లాడొద్దు, చాలా నిశ్శబ్దంగా ఉండి సమన్వయంతో ఉండాల్సిన టైంలల్లా ఈ వైసీపీ లీడర్లు కొంతమంది అయితే ఇంకా పుండు మీద కారం చల్లే మాటలే మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు కన్ను సన్నల్లోనే నడుతున్నది, ఆర్గనైజ్డ్ గా నడుతున్నది. దిష్టి బొమ్మలు గాలబెట్టుడు, చెప్పులతోను కొట్టుడు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అయినాయి. ఏడాది పాలనల వైఫల్యాల నుంచి పబ్లిక్ ను దృష్టి మళ్లించేందుకే చివరికి టీవీ డిబేట్ల మాటలను ఇట్లా వివాదాస్పదంగా మార్చుడు ఒక్క చంద్రబాబు కేసు చెల్లిందయ్యా. అసలు కొందరు వచ్చి మా మీద ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు, వీళ్ళు సంకర జాతికి చెందినోళ్ళు అన్నట్టు మాటలు ఏమైతే ఉన్నాయో సజ్జలన్న మాటలను మస్తు కోపానికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఆ ప్రముఖ ఛానల్ కూడా చెప్పింది మాకేం సంబంధం లేదు, మధ్యలో వచ్చిన జర్నలిస్ట్ ఏదో మాట్లాడితే ఛానల్ కి ఎట్లా అంటగడతారన్నా కూడా మీరు మళ్ళా
ఇట్లా జనాన్ని పోగేసి చంద్రబాబు కనుసన్నలనే ఇదంతా అవుతున్నదని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇదంతా శంకర్ జాతోళ్ళే ఈ విధంగా చెప్తాడు, ఇది ఆర్గనైజ్డ్ గా లేదు అని రియాక్ట్ అవ్వకుంటూ వచ్చింది. దీని మీద నారా లోకేషన్ సారు మస్తు గరానికి వచ్చి ఆయన అన్న మాటలను పోస్ట్ చేసుకుంటూ వచ్చిండు. అయ్యా నారా లోకేషన్ సారు, మమ్మల్ని అవమానించిన వాళ్ళ ఫోటోల దగ్గర మహిళలు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేస్తే వైసీపీ లీడర్లు శంకర్ జాతి వాళ్ళుగా ప్రకటన చేస్తున్నారు. ఏంది భాష, ఏమిటి విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేషలు అనుకుంటా అవమానం చేసిళ్ళు. ఇప్పుడు వైసీపీ లీడర్లు మహిళల్ని కించపరుచుకుంటా శంకర జాతి అనుకుంటా దిగజారే మాటలు మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎందుకు మీకు ఇంత చిన్న చూపు? జగన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారయ్యా. మహిళల జోలికొస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి నారా లోకేషన్ సార్ మస్తు గరాన్ని కచ్చుకుంటా సజ్జలన్న మాటలకు రీకౌంటర్ ఇచ్చుకుంటా పోస్టు ఆయన అన్నది ఏదైతే ఉన్నదో పబ్లిక్ ముంగట బట్ట బయలు చేసిండు అయ్యా. ఇక 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసానికి కూడా తెలంగాణ సర్కారు ఒక అద్భుతమైన ఆలోచన చేసి రేవంత్ రెడ్డి సారు తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఏదైతే ఉన్నదో బాల భరోసాకు చాలా మంది తారీఫ్ చేస్తున్నదయ్యా. నిజంగా ఇంత సంటి పిల్లల కోసానికి కూడా తెలంగాణ సర్కారు ఇంత గొప్పగా ఆలోచన చేస్తున్నదంటే తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సార్కు ఎన్ని షరతులు పెట్టినా తక్కువనే అంటున్నారు. మరి బాల భరోసా ఏందా పథకం, ఏమా కథ, అసలు ఆ బాల భరోసా పథకంలలో ఉన్న ఆఫర్లు ఏంటివో పురాగా ఇది విధానాలను తెలుసుకోవాలి కదా. చూద్దాం పాండ్రి. ఇక తెలంగాణ రాష్ట్ర సర్కారు తొందరలో ఇంకొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నదయ్యా. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేటట్టుగా నిర్విరామంగా శ్రమ చేస్తున్నటువంటి తెలంగాణ సర్కారు ఈసారి చిన్నారుల కోసానికని చెప్పి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నది. బాల భరోసా పేరుతో ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు సర్కారే భరిస్తదన్నట్టు. అంతేకాదు ఈ కొత్త పథకం కింద అవసరమైతే పిరీల శస్త్రచికిత్సలు సైతం చేయిస్తారట. ఇక ఈ మేరకు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుకుంటూ వచ్చింది. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లా మంత్రి సీతక్క బాల భరోసా స్కీమ్ మీద ప్రకటన చేసిందయ్యా. తొందరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నది తెలంగాణ సర్కారు. ఇక బాల భరోసా పేరుతోని కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టుగా సీతక్క చెప్పిందయ్యా. ఈ బాల భరోసా పథకం ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయబోతారు. పీరీల వైద్య పరీక్షలకు ఆపరేషన్ ఒకవేళ అవసరమని తేలితే అది కూడా ఖచ్చితంగా శస్త్రచికిత్స అయినా సుతం చేపిస్తారట. ఇక ఇందుగాను అయ్యే ఖర్చును మొత్తం సర్కారే భరిస్తుంది అన్నట్టు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్న సంగతులు మన దినం ఏదో ఒక సందర్భంలో ఇంటనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇక అటువంటి చిన్నారులను దవాఖానా చుట్టూ దిప్పలేక కొన్ని ఫ్యామిలీలు అయితే ఇల్లును గుల్ల చేసుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకొంతమంది చిన్నారులు వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ వాళ్లకు దక్కని పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. పేద మధ్యతరగతి ఫ్యామిలీలు వైద్యం చేయించుకోలేని దుస్థితులలో ఉన్నారు. ఈ బాల భరోసా పథకం అమల్లోకి వస్తే ఇటువంటి కష్టాలు ఏం ఉండవు, పేదలకు అందరికీ కష్టాలు తప్పినట్టే. అంతేకాదు సామాన్య పేద మధ్యతరగతి ఫ్యామిలీలకు సైతం ఈ పథకం అమలు వల్ల ఎంతో మేలైతున్నదని అంటున్నారయ్యా. ఏదేమైనా తెలంగాణ సర్కారు బాల భరోసాను ఈ తీరుగా తీసుకొచ్చుడు పబ్లిక్ కు ఫాయిదా అయ్యే పనులు చేసినందుకు శనార్థులు చెప్పుకుంటా దండాలు శతకోటి పెడుతున్నారయ్యా. ఈ ముచ్చటెరకైన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ కామన్ పబ్లిక్ అబ్బా మొత్తానికైతే ఈ రాజమల్లు తెచ్చిన కాడికి ధమాకా దుమ్ముదులు పేర్తలు పురాగా ఓడగొట్టినా మీరు సుతం పురాగా చూసిలు కాబట్టి మీరు మన ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి.